అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈరోజు మహాశివరాత్రి. మరి మహాశివరాత్రి పర్వదినాన మన బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రం నందు మరి మహా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమము. మరి స్వామివారికి ఉదయమే పూజా కార్యక్రమాలు చేశారు. మరి అందరూ భక్తాదులందరూ ఆ పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి స్వామివారిని తమ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మరి శివరాత్రి అంటేనే బ్రహ్మగుండ క్షేత్రంకి ఒక కళ వస్తుంది. మరి బ్రహ్మగుండ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు మరి పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి ఉదయమే లేచి స్వామి వారిని దర్శించుకొని తమ యొక్క బాధలు తెలియజేసుకొని కోరికలను స్వామివారి ముందు పెట్టుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని కూడా బ్రహ్మగుండ క్షేత్రంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని పిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలు అయితేనేమి ఆట వస్తువులు అయితేనేమి తర్వాత అట్లాగే ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలకు ఆడుకోవడానికి అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్రహ్మగుండం అంటేనే బ్రహ్మగుండ క్షేత్రం అంటేనే ఒక ఆనందం. తిరునాళ్ళ అంటే 3 రోజులు జరిగేటువంటి పండుగ. ఈ 3 రోజులు జరిగేటువంటి పండుగ ప్రతి సంవత్సరము ఎంతో వైభవంగా జరుగుతుంది. మరి బ్రహ్మగుండ క్షేత్రం ఈ 3 రోజుల పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు జనాలు. క్షేత్రం మాత్రం ఒక కళ ఒక వైభవం తీసుకొస్తుంది. కాబట్టి వెల్దుర్తి మండల ప్రజలు వెల్దుర్తి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్. నమస్తే. మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మరియు బోయినపల్లి గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా పత్తికొండ నియోజక ప్రజలకల్లా శుభాకాంక్షలు.
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ముందుగా మన పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారికి, వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.